అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి సత్యమే ప్రామాణికమైనటువంటి కొన్ని విషయాలను మీ ముందు చూస్తున్నాను. చిత్తశుద్ధితో ఏకాగ్రతతో వినగలని అభ్యర్థనతో పాటు కృష్ణుడు నేను ఆదేశిస్తున్నాను. నృతజల పూరితంబులకు మరి బావులు నూరిటి కన్నా ఒక్క సత్క్రతని మేలు తత్క్రతు శతంబు కన్నా సుడు మేలు తత్తుత శతంబు కన్నా సూర్యుల వాక్యము మేలు చూడగన్ సూర్యుల వాక్యము మేలు చూడగన్ ఉప్పు మరియు కటువైన నీటితో నిండిన 100 నూతుల కంటేలు కూడా ఒక్క బావి మేరని చెప్పబడుతుంది. అది ఎంతో సత్య ప్రామాణికమైన విషయం. నుయ్యి అంటే సాధారణంగా మన ఇంటి వెనకాల ఉండి అది పరిమాణంలో చాలా చిన్నగా ఉండి ఉప్పు నీళ్ళు కావచ్చు, చేదు నీళ్ళు కావచ్చు, కటువైన నీళ్ళు కావచ్చు, అది తాగడానికి చాలా వరకు ఉపయోగానికి రాదు. కానీ అదే బావి ఆరుబయట ఉన్నప్పుడు దాంట్లో నీరు అధికంగా ఉంటుంది, పరిమాణంలో చాలా పెద్దగా ఉంటుంది. అది వ్యవసాయ పనులు కానీ పశుపక్షాదులకు కానీ అన్నిటికీ ఉపయుక్తంగా ఉంటుంది. కనుక ఇలాంటి 100 నూతుల కంటే ఒక్క బావి మేలని చెప్పబడుతుంది. సరే, అలాంటి 100 బావుల కంటే కూడా ఒక క్రతువు మేలని చెప్పబడుతుంది. క్రతువు అంటే ఇప్పుడు క్రతువులు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ రాజులు మహారాజులు చక్రవర్తులు అనే వాళ్ళు చేసేవాళ్ళు. యజ్ఞం అనేది చేస్తే ఆ ప్రాంతం అనేది, ఆ రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుందని ఒక నమ్మకంతో చేసే ప్రక్రియ. అయితే అలాంటి 100 క్రతువుల కంటే కూడా ఒక కొడుకు మేలైన వాడని చెప్పబడుతుంది. సరే, ఇవాళ కొడుకులైన పిల్లలైన సమానమే, అదే విషయం. కానీ అపుత్రస్య గతి నాస్తి అన్న సిద్ధాంతం ప్రకారం నాడు ఆ తరతరాలుగా ఎవరో పుట్టింది, దానివల్లనే పురుషుడికి ఆధిపత్యం ఇచ్చి పురుషాధిపత్య సమాజాన్ని సృష్టించడం జరిగింది. కనుక ఆయన ఆ విలువ ఇచ్చింది. స్త్రీలను లేకపోతే పుత్రికలను చిన్నచూపు చేసి చూడాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు. అయితే అలాంటి 100 క్రతువుల కంటే అలాంటి 100 సత్తున్న సంపన్నుడైన కొడుకు కంటే కూడా ఒక సత్యమైన మాట మేలు, ఒక సత్యమైన వచనము
లేదని చెప్పారు. అంటే సత్యానికి మన పూర్వీకులు ఎంత ప్రాధాన్యం ఇచ్చి మనను ముందుకు నడుపుతున్నారని ఈ పథకం వల్ల తీర్థకరమైపోతుంది. యద్యదాచరతి శ్రేష్ఠ సతదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మనకంటే పూర్వకులు జ్ఞానులు మనకు ఎన్నో రకాలైనటువంటి ఆచార సంప్రదాయాలను మన కొరకు నిర్మించి మనకు ధారాదత్తం చేసింది. అట్టి సాంప్రదాయాల ప్రామాణికంగా మనం ఇప్పటికీ రాబో తరాలు కూడా దాన్ని ఆచరిస్తూ పాటిస్తూ జీవనం గడుపుతున్నారు. ఎందుకంటే వివాహ వ్యవస్థ దానికి ఒక ముఖ్యమైన కారణం. అంటే అదే విపరీతం చెందినట్టే సమయాభావం సరిపోదు, కొంచెం నీకు కూడా ఇబ్బంది పెట్టినట్టు. కాకపోతే మీరంతా విజ్ఞానదాయకంగా ఇది విని ఒక్కొక్క దానికి ఉదాహరణగా అర్థం చేసుకుంటారని ఒక నమ్మకంతో అలా చెప్తున్నాను. మన పూర్వీకులు తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవిదానచమే తస్మాన్ అన్యత ప్రియతరో. మన పూర్వీకులు మన కోసం ఎన్నో ఆచార సంప్రదాయాలతో పాటు కృష్ణుడైన నన్ను ఇది ఒక ప్రశ్న అడిగితే, ఈ ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ధనహీనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పేదవారు ఉన్నారు, మరి బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, వీరందరిలో కల్లా నీకు ఇష్టమైన వారు ఎవరు అని అడిగినప్పుడు ముఖ్యంగా ఈ సమాజంలో నడవడానికి, ఈ సమాజాన్ని నడవడానికి మంచి ప్రవర్తన ఏదైతే ఉందో, ఈ లోకంలో తెలియని వారికి ఏదైతే విజ్ఞానదాయకమైన విషయాలను అన్నింటినీ తెలియజెప్పి వారిని జ్ఞానవంతులను చైతన్యవంతులు ఎవరైతే చేస్తారో వారి మాత్రమే నాకు అత్యంతమైన ప్రియమైన వారు. దీన్ని బాగా చెప్పడం జరిగింది. దీనిలో సత్య ప్రామాణికమైన విషయం కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమస్య తదాత్మానం సృజామ్యహం సృజామ్యహం. ఈ లోకంలో అధర్మపరుల వల్ల ధర్మానికి విఘాతం ఏర్పడి అధర్మం అనేది పేరుకుపోయి పెంచలేకపోతుందో అప్పుడు నాకు నేనే ధర్మాన్ని పునరుద్ధరించడం గాను సాకార రూపం ధరించడం నన్ను నేనే విధించుకుంటాను. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు కాక ఉండదు. ఇది సత్య ప్రామాణికమైన విషయమే. నీకు చెప్పేది ప్రతిదీ సత్యమైన విషయమే కనుక ముందు అదే చెప్పాను. సత్య ప్రామాణిక విషయాలనే నీకు తెలియజేస్తున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే సంభవామి యుగే యుగే. శిష్టజనులు రక్షించుడు గాను దుర్జనులను తుగముచ్చుడు గాను నేను ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటాను. ఇందులో ఎలాంటి సంశయం నేను చెందవలసిన అవసరమే లేదు. కాకపోతే దానికి ఒక కాలం నిర్దేశించుకొని దాని అవసరాన్ని గుర్తించి తప్పకుండా నేను నా అవతారాన్ని మరో దానికి మార్చుకోవాలి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్య ప్రయచ్చతి తదహం భక్తు ప్రకృతం అస్నామి ప్రియతాత్మః అస్నామి ప్రియతాత్మః. దేవాది దేవుడైన నన్ను మీరు కొలుచుటకు, పూజించడము, సేవించడము అనేక ప్రక్రియలు మీరు ఆచరించడం సాధారణ విషయమే. అయితే యజ్ఞ యాగాది క్రతువులతో పాటు ఆడంబర విశేషాలే కాకుండా మీరు నిష్ఠామిత చిత్తులై
ఎలాంటి నిరాపేక్షత ఉండి కేవలం చెట్టుకు ఉన్నటువంటి ఒక ఆకు కానీ, దానికి పూసినటువంటి ఒక పుష్పం కానీ, దానికి కాసినటువంటి ఒక ఫలం కానీ, తుదకు అవి కూడా లేనప్పటికీ శుద్ధ జలంతో నన్ను అభిషేకించిన నేను సంతుష్టుడవుతాను. ఎందుకంటే భక్తజనులకు భక్తవత్సలుడు అన్న పేరు నాకు ఉంది కనుక అది నేను చేయక తప్పదు. కచ్చిదేతత్కృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే. ఇక్కడ ధనుంజయ వారు కొందరు 320 మంది ఉన్నారు. వారు అర్జునుడిని ఏపాటి తీసుకోరని నేను ఉన్నదాన్ని చెప్పిన కానీ అర్జునుడితో సమానమే. అయితే ఇప్పటి వరకు నేను మీ ముందు కొన్ని విజ్ఞానదాయకమైనటువంటి శ్లోకాలు ఉంచి వాటిని విన్న మీరు మీ యొక్క అజ్ఞానం నశించిపోయిందని నేను భావిస్తున్నాను. మీ యొక్క భ్రమలు తొలగిపోయినట్టే నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీరు మీ యొక్క జీవన ప్రమాణాన్ని అనుసరించి మీ జీవన పరిధిలో అనేక సత్య విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎలాంటి దుందుకు వ్యవహారాలు దొరికిపోకుండా సమన్వయంతో మీ ప్రతి రోజు జీవనం గడుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఏమంటివి నీవు రథం పైన లేటని చూటివా, పైగా నీ వద్ద ధనుర్బాణాలు లేవని చూటివా. అయితే ఇప్పుడు నీ పైన బాణ ప్రయోగం చేసి నిన్ను వధించిన ధర్మం కాదని చూటివా. కుంది పండితుండగా లక్క ఇంటికి నిప్పునంటించున్నాడు. చెగుని వాచికలతో సంపదలను దోచి ఇంటితో నడవి పట్టించున్నాడు. సాత్వి జుట్టును పట్టి సభలోనికి పిలిచి ప్రీతితో చీరలర్పించున్నాడు. అడవినున్న వీరి నుడికించి పీడింప ఘోషయాత్రకు పోను కొన్ననాడు. ఒక్క బాలుని 10 మంది ఓదులగట కొంచి వంచి అభిమన్యు తుంచున్నాడు. నాడు లేనట్టి ధర్మ చింతనము నేడు కానవచ్చని. ఓయి అర్జున, అతని మాటలకేలా ఇప్పుడు అతడు ఎన్నైనా అంటాడు, ఏమైనా అంటాడు, కానిచ్చుకొని మరియు ఇది నా ఆదేశం. సత్కర్మ విచ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవా దుష్ఫలం. అత్యుత్కట పుణ్య పాపానాం సత్కరం ఫలానుభవం. ఏ వ్యక్తికైనా తాను చేసినటువంటి కర్మఫలమును ఎన్నడూ ఎప్పుడు యుగాలు వారిని తప్పించుకోలేడు. ఇది సత్య ప్రామాణికమైన విషయమే నేను మీరు అందరికీ తెలియజేస్తున్నాను. అయితే యుద్ధ భూమిలో ఉండి కొన్ని కారణాల వల్ల అప్పుడు చెప్పలేకపోయినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు నేను ముందుంచుతున్నాను. ఇంతకు మీకు సావధాన స్థితిలో విలువలు అభ్యసిస్తున్నాను. ప్రకృతి పురుషుడు కలిసి కనుక పుట్టింది ఇక్కడ మనమే కదా. కలిసి మెలిసి ఉన్నా కనుక విడిపోయేది నిజమే కదా. వీడిపోయేది నిజమే కాదా. ఇక్కడ చిన్న భేదం కనుక చెప్తాను, మీకు విశదీకరిస్తాను. వీడిపోవడం అంటే మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఈ కార్యక్రమం కనుక అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతాం. కానీ వీడిపోవడం అంటే ఎవరు వింటారండి. మనం మళ్ళీ ఎప్పటికీ కలిసిపోతాం, ఎప్పటికీ కలిసే ప్రశ్న ఉంది. మనలో ఒకరు స్వర్గానికి వెళ్ళిపోతారు కనుక మళ్ళీ కలిసే అవకాశం లేదు కనుక వీడిపోవడానికి అంత తేడా ఉంది. మనలో మనకు బుద్ధిక ఉంటే పోయే దానికి అంతమది ఎక్కడ.
పరహితమే మన మతమైనప్పుడు, పరహితమే మన మతమైనప్పుడు వేరే దానితో పనేమి ఉండదు. సత్య ప్రామాణికంగా చెప్పారంటే ఇతరులు మీరు కోరేదానికంటే అంతకు మించిన భాగ్యం మనకు మరొకటి ఉండదు. పలకను నువ్వు పట్టితే కనుక పలకాన్ని ఇంకా నేనేనవుతా, ఏదేదో నువ్వు రాస్తే కనుక ఏదో భాషను నేనేనవుతా, చిందర వందర ఉన్నా కనుక చక్కనిటిని నేనేనవుతా, గంతులేవో నువ్వు వేస్తే కనుక ఏదో నాట్యం నేనేనవుతా, గొంతు చించుకొని ఎరస్తే కనుక ఏదో పాటలు నేనేనవుతా, పాట ఏదో నువ్వు పాడితే కనుక దానికి పల్లవి నేనేనవుతా, ప్రకృతి పురుషుడు కలిసి కనుక పుట్టింది ఇక్కడ మనమే కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీలో అప్పుడప్పుడు ఏంటి ముందు అంటే శాస్త్రీయ సంగీతం భరతనాట్యం ఎంతో కళాత్మకంగా ఉండేది. ఇప్పుడు ఎవరెట్లా ఎగిరినా అదొక పాట అయిపోయింది, ఎవరెట్లా పాడినా అదొక పాట, అదొక ఆట అయిపోయింది. దానికి ఇంటి తేడా, జీవితంలో అన్ని తేడాలి, అన్ని భేదాలే, అన్ని ఒప్పులు పరుగులే జరిగింది అన్నట్టు. దుఃఖిని నువ్వు దున్నితే కనుక విత్తనాన్ని మరి నేనేనవుతా, పైగా నువ్వు పెరిగితే కనుక దానికి కాసేపు ఫలమను అవుతా, మొక్కేదో నువ్వు నాటితే కనుక పెరుగుతూ పెద్ద వృక్షమునవుతా, చెట్టు చేమగా నిలిస్తే కనుక వర్షం కురిసే మేఘమునవుతా, నీటి బిందువై నిలిస్తే కనుక పెద్ద సింధువు నేనేనవుతా, వనాలను నువ్వు నరికితే కనుక అగ్ని నీళ్ళలా తుఫానవుతా, ప్రకృతి పురుషుడు కలిసి కనుక పుట్టింది ఇక్కడ మనం కదా. మనుషులు నువ్వు మసలితే కనుక మందరించి నువ్వు మాటేనవుతా, మాట మార్చి నువ్వు పలికితే కనుక సత్యం కోసం సాక్ష్యమునవుతా, రోగిగా నువ్వు అయితే కనుక ధన్వంతరిని నేనేనవుతా, భోగిగా నువ్వు మార్తే కనుక బోధ చేసేది యోగిని అవుతా, వైరాగ్యంలో మనుతే కనుక మధురమేడు కోరికనవుతా, దారి తప్పు నువ్వు పెడితే కనుక అగ్ని పదమును నేనేనవుతా, ప్రకృతి పురుషుడు కలిసి కనుక పుట్టింది ఇక్కడ మనమే కదా. లంచానికి నువ్వు మరొకటి కనుక దొరకపుచ్చుకొని ఏసుకునవుతా, లంచానికి నువ్వు మరొకటి కనుక దొరకపుచ్చుకొని ఏసుకునవుతా, దొంగలు నువ్వు దొరికితే కనుక చేతికి తగినట్టు వేడినవుతా, కత్తి నోరు నువ్వు ఎత్తితే కనుక కండకుడవి నేనేనవుతా, ఆలాహలం నువ్వు అయితే కనుక అమృత దారుడు నేనేనవుతా, నిప్పుడవ్వ నువ్వు అయితే కనుక నీటి బిందువులు నేనేనవుతా, కసిగా నువ్వు రగిలితే కనుక కళాన్ని ఎత్తిన కళాన్ని అవుతా, ప్రకృతి పురుషుడు కలిసి కనుక పుట్టింది ఇక్కడ మనం కదా. అక్కడ దాయివై తిరిగితే కనుక శుద్ధులు నేర్పే సుభాషితమునవుతా, చీకటి వై నువ్వు మోగితే కనుక నేను ఆ చేర్చి వేసి చీకటి ఇవ్వని అవుతా, బలినని నువ్వు భ్రమస్థితి కనుక రామన పాదము నేనేనవుతా, రావణ బ్రహ్మగా తలిస్తే కనుక రామబాణము నేనేనవుతా, కళ్ళు తెరిచి నువ్వు మొక్కతే కనుక కట్టించే ఓ రాయిని అవుతా, మూసిన కళ్ళతో చూస్తే కనుక కదలాడే ఓ దేవుడిని అవుతా, భాగవతం నువ్వు అయితే కనుక భారత కృష్ణుడు నేనేనవుతా, భారత కృష్ణుడు మీరు అయితే కనుక భగవద్గీతను నేనేనవుతా, భగవద్గీతను నువ్వు అయితే కనుక వేద భారతము నేనేనవుతా, భారతదేశమే మీరైతే కనుక వేద సారము నేనేనవుతా, వేద ధర్మము నేనేనవుతా, ధర్మో రక్షతి రక్షిత. వ్యాఖ్యానం నాకు ఈయన పేరు తెలుసు, నేను కృష్ణయ్య భక్తులు అదే విషయాలు అంగీకరిస్తున్నాను. స్వయం విరచితమై స్వరాత్రంతో వినిపించినటువంటి నా ఈ కృష్ణం పందే జగద్గురు నృత్య రూపకాన్ని నృత్యం ద్వారా వీక్షించి చేసి దాన్ని వికరణ శుద్ధిగా దీంట్లో యొక్క గొప్పనైన భావాలను ఆకలింపు చేసుకుంటారని నేను ఆశిస్తాను. ఇందుకు నాకు అవకాశం కల్పించినందుకు మీరు అందరికీ పేరు పేరున కృతజ్ఞత అందరికీ కట్టిస్తున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నలుగురికి, పాల్గొన్నటువంటి
మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఆడే ప్రకాష్ గారు తీసుకున్నటువంటి కృష్ణం ఉండే జగద్గురు బాలకృష్ణుడు బాలకృష్ణుడు అనే రెండు విధానాలను తీసుకొని బాలకృష్ణుడి టైంలో ఏముంటే బాలకృష్ణుడిగా మారిన తర్వాత ఏం జరిగింది అనేది తను చక్కగా మేము వివరించడం జరిగింది. 3 రోజుల క్రితం ఇవాళ ఒక కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మన మార్కండేయ దేవాలయంలో చేస్తే బాగుంటుంది. మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. భక్తులు కూడా మార్కండేయ దేవాలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు మా మార్కండేయ యువజన సంఘం తరఫు నుంచి ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు, తర్వాత వార్షికోత్సవం కార్యక్రమాన్ని బతుకమ్మ పండుగను కూడా ఇక్కడనే చాలా మంచిగా జరుపుకుంటున్నాం. దాంట్లో పాల్గొంటున్నటువంటి కళలకందరికీ ఇదే ఉత్సాహంతో రాబోయే కాలంలో కూడా కార్యక్రమాలన్నీ గొప్పగా చేసుకునే దాంట్లో మీరు అందరూ పాల్గొనాలని నేను అందరినీ సందర్భాలు కోరుతున్నాను. భగవంతుడు భక్తుడు అనేది భగవంతుడు నేనే నిలబడ్డాడు. భగవంతుడు భక్తుడు అనేది కొంచెం భగవంతుడు భక్తుడు అనేది ఇంత దగ్గరగా ఉంటే ఆ బోధనల వల్ల మన జీవితాలు బాగుపడే అవకాశం ఉంది. కృష్ణుడు, రాముడు అనేక అవతారాలతో భూమి మీద అవతరించినటువంటి మహానుభావులందరూ కూడా సత్యాన్ని ప్రామాణికంగా మనకు మార్గదర్శనం చేయడం జరిగింది. వారు చెప్పినట్టు యజ్ఞం మనం అనేక రకాల యజ్ఞాలు చేస్తాం. హనుమాన్ యజ్ఞమని, లేకపోతే చండీ యాగమని, లేకపోతే శివాలని, రకరకాల యజ్ఞాలు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే జ్ఞాన యజ్ఞం అనేది చాలా గొప్పది. జ్ఞానం అనేది చదువుతోడో లేకపోతే లౌకికంగా కూడా వచ్చే అవకాశం ఉంది, చదువుతోనైనా కూడా వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఒక 20-40 సంవత్సరాలు వెనుకపోయినట్టుంటే సత్యం, ధర్మం, వ్యక్తుల మీద గౌరవం ఏ ప్రకారంగా ఉండే అనేది తెలుస్తుంది. తోటి బయటలో పక్కపడి తెలిసిన రాయి కనిపిస్తే నీళ్ళు చేసుకొని తాగి నీకు చల్లకుండా అని తీర్చిపోయేవారు. కానీ ఈ రోజులలో మంచి నీళ్ళు ఇచ్చినా కూడా నేను ఇంట్లో ఇంకేమో కనిపిస్తుందా నాకు చూసేటువంటి రోజులు ఈరోజు వచ్చింది. ఎవరన్నా వాళ్ళ అవసరానికి అప్పు తీసుకున్నా కూడా మళ్ళీ తీర్చడానికి దేవుడిని గొప్పని నాకు ఆ సమయంలో ఆదుకుని నా జీవితం బాగుపడదని అక్కడ దీవించేటువంటి పరిస్థితి ఉంది. ఈ మారిన కాలంలో మీ దగ్గర ఉన్నప్పుడు నిమిషం నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను, లేకపోతే పేరు పెట్టి చచ్చిపోతాను అనేది మనం ఎప్పుడు విన్నాము. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అక్క లేదు, అన్నం లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, టీవీలు వచ్చినాయి, ఇళ్ళలో ప్రతి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రతిరోజు ప్రపంచంలో ఏ జరుగుతుందో ప్రకృతి పురుషులు కలిస్తే ఈ ప్రపంచం ఉన్నది. మరి ఆ ఆత్మీయంగా అంటే మానవుడు పుట్టిన రోజులలో కులాలు, మతాలు నేను అనుకుంటే అందులో వేయాలి. అది పరిస్థితిగా కొని ఆత్మని తినే రోజులు కొని చేసుకున్న రోజులు కొని వేల సంవత్సరాలు ఈ ప్రపంచం మీద మనిషి పుట్టిన తర్వాత జరుగుతున్నాయి. కానీ మనం ప్రారంభంలో మారిన ఇటువంటి కార్యక్రమాలు మన ప్రకాశ్ గారు ప్రదర్శించినటువంటి బాలకృష్ణుడు కృష్ణుడు ఎటువంటి ఉద్బోధన చేశాడు, ఆ కృష్ణకాలంలో కూడా ఏం జరిగింది, బాగా ఏం జరిగింది, కౌరవులు అందరూ జరిగింది. కాబట్టి
సత్యమే గెలిచింది అనేది మనము విన్నాం. ఎందుకు సత్యమే గెలిచింది అంటే పాండవులు వాళ్ళు ఎక్కడ కూడా పొరపాటు చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి మనం కూడా ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు, నా చిన్నప్పుడు ఊరి ఏదైనా భాగవతమో లేకపోతే హరికథలో ఇంకా ఏదన్నా మన యాదవులు ఇట్లా కథలు చెప్తే కట్టుబడులు పట్టుకొని పోయి కదా 4 గంటల కోడి వచ్చేదాకా నీళ్ళు వచ్చేది. అంత భక్తిగా ఉండేది మనుషులలో. కానీ ఈ రోజులలో ఈ డిస్కో డాన్స్ వచ్చిన తర్వాత మనుషులలో ఒక ఆలోచన మారిపోయింది. దాంతో పాటు అంటే ఈ పరిణామం కూడా మనకు ఉండాలి, ఇది కూడా వినాలి, మనము దాన్ని కూడా చేయాలి. కాదంటే ఇప్పుడు మీరు ఈ విషయంలో కొంత చెప్పులనే జరుగుతుంది. ఇప్పుడు ఒక మంచి పాట ఏమన్నా, ఒక మంచి పాట ఏమని కొంచెం మీకు సంతోషం కలిగించేటటువంటి ఉత్సాహం స్పీడ్ ఉన్న పాట వేయమని చెప్పి మళ్ళొకసారి మీ దాండియా కార్యక్రమాన్ని చేసుకొని దాని తర్వాత మనకు ఆహారం మార్కండేయ దేవాలయం తరఫున ఏర్పాటు చేయబడ్డది. మంచిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అల్పాహారాన్ని కూడా సేవించి ఆ వినాయకుని ఆశీస్సులు కూడా అందరి మీద ఉండి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలని, మన పిల్లలకు సంబంధాలు మన పిల్లలు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని ఆ భగవంతుడిని అందరి తరఫున కొనసాగాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక పాట ఎవరు ఇంతకుముందు ఆ పాటలలో ఏర్పాటు చేసి అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని ఇంత గొప్పగా మనం ప్రదర్శించినందుకు మీకు ఆర్య ప్రకాష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. దాంతో పాటు వారికి ఆ మార్కండేయుని ఆ శివమార్కండేయుని తర్వాత వినాయకుని ఆశీస్సులుగా ఉండి వారు కూడా ఆయురారోగ్యంగా ఉండాలని. ఇదివరకే ఒకసారి 2 స్టాండ్లు పడ్డాయి, రెండవసారి కూడా మన హార్ట్ అటాక్ వచ్చింది. అయినా కూడా నా మనసులో ఉన్న భావాన్ని నలుగురికి తెలపాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మనందరి ముందు ఓపికగా తెచ్చుకొని, అంటే సాధారణంగా 2 సార్లు స్టాండ్లు పడ్డాయంటే కుర్చీ దగ్గర లేకుండా నీళ్లు కూడా కుర్చీ దగ్గర తెప్పించుకునేటువంటి లెక్కలు ఉండేవి. ఎందుకంటే తెలియదు అంటే మనుషులు అనేది పుట్టుక సాగు అనేది ఎప్పుడు కూడా ఉంటాయి. మనం భూమిని పెంచామంటే పొద్దుగా భూమి బయటకు పోవాల్సింది, దాన్ని బాధపడుతూ సంతోషపడాలి. ఎప్పుడు వీలైనప్పుడు ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉంది, మన పిల్లలు క్షేమంగా ఉంది, మనం ఎప్పుడైనా పర్వాలేదు సంతోషాన్ని నవ్వుకుంటా భావన మనసులో కూడా ఉంటే ఈ రంగులు ఉంటాయి, వాళ్ళకాలు వీడటానికి ఉండదు, ఈ చెవులు కూడా ఉండదు, వాళ్ళు అట్టనటాలు ఇట్టనటాలు కూడా ఉండదు. సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తే మన ఆయుష్ ప్రమాణంగా వెళ్తాం. మనం ఎప్పుడు నవ్వుకుంటా ఉండే ప్రయత్నం చేయాలి. దాంతో ఇప్పుడు సంవత్సరం ఎక్కువ బతుకుతాం. మనం ఎదుటి వాళ్ళని జీవించడం మానేయాలి, మంచిగా ఉండే ప్రయత్నం చేయాలి. అందరూ సోదర భావంతో సంతోషంగా ఉండాలని నేను సందర్భంగా కోరుకుంటూ ఈ తత్వం కూడా అదే చెప్పింది, కృష్ణతత్వం అదే చెప్పింది. అందరూ సంతోషంగా ఉండండి, సంతోషమే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరందరూ మీరు చెప్పినటువంటి 4 మాటలు చక్కగా విన్నందుకు ఆ విలువే కాకుండా భవిష్యత్తులో మీ మనసులో మంచి భావన కలిగి మనం కూడా సన్మార్గంలో నడవాలి. ఈ గీతా జ్ఞాన యజ్ఞం అనేది జ్ఞాన యజ్ఞం అనేది ఒకటి. మహాత్ములు ఏమవుతుందంటే వారు సంపాదించినటువంటి జ్ఞానాన్ని నలుగురు చేసే ప్రయత్నం చేసింది. ఆ నలుగురు చేసే ప్రయత్నంలో కూడా ఈరోజు పుస్తకాలు, ఈ మంత్రాలు, ఈ కథలు, ఈ విషయాలు ఇవన్నీ కూడా మన మనసులో వస్తున్నాయి. ఈ 10 రోజులలో మనం ఇంట్లోకి వచ్చినా ప్రతిరోజు మనం ఇంట్లో పెట్టుకుంటాం, దేవుడికి అన్నం పెట్టుకుంటాం, ప్రతిరోజు కోరుకుంటాం మేము ఇంట్లో ఉండాలి, అందరూ ఇంట్లో ఉండాలని కోరుకుంటాం. వీరికి మన మార్కండేయ దేవాలయం తరఫున ఒక మంచి అది సన్మానమైనా సన్మానమే, 3 రోజులైనా సన్మానమే, అది ఎంత గొప్పదైనా సన్మానమే. ఆ మార్కండేయ దేవాలయం తరఫున ఇప్పుడు ఒక సన్మానం ఉంటుంది. మీరు అందరూ ఒక పాట మీకు సరిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఎవరెవరు వచ్చినామో ఆర్య ప్రకాష్ గారిని సన్మానం చేస్తాం. దేవాలయం తరఫున దేవాలయం చేస్తుంది, మిగతా చేస్తుంది. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత ఒక పాట మీకు 2 పాటలు మీరు ఎక్కడ దానికి ధన్యవాదాలు.
మీరు ఈ కార్యక్రమాన్ని దేవాలయంలో ప్రదర్శించడానికి కాకపోతే సత్యమే ప్రామాణికమైన ఒక విషయాన్ని సోదాహరణగా ముందు చిన్న ఒక్క నిమిషం మనం దేని దాకా పుస్తకం రాసినప్పుడు దాంట్లో మృత్యుదేవత అనే ఒక శీర్షిక మీద ఒక ధ్యేయం రాసింది. అనుకోకుండా దాంట్లో ఒక పాదం దొరలేదు. మృత్యుదేవతను నేను ఛాలెంజ్ చేసిన, మృత్యుదేవత నీకు బుధవాన నన్ను ఇప్పుడు నీలో చేర్చుకోవాలి, నన్ను తీసుకుపోవాలి నేను అన్నా. కానీ మా అమ్మ గర్భాన పడి నేనున్నప్పుడే పట్టి పిస్తాలని చూసినావు. అప్పుడే మృత్యుదేవత ఎంత కఠినాత్మరాలు. అప్పుడు దాన్ని ఆ విధంగా నేను శాసించి అయినా నేను నా పాటలో ఇంకొకటి రాసిన, నాకు ఇప్పుడు 90 ఏళ్ళు దాటినవి తోలు ముడతలైనది. అయితే నిజానికి సత్య ప్రామాణిక విషయం ఏంటంటే నాకు 90 ఏళ్ళు రాలేదు. ఈ 90 ఏళ్ళ దాకా నేను విడిచిపెట్టి ఎందుకంటే నాకు 2 సార్లు మొన్న లాస్ట్ 22 తారీఖు నాడు కూడా వచ్చింది. అయినా కానీ 2సారి వచ్చినప్పుడు సాధారణంగా తప్ప కట్టవలసింది. కాకపోతే నన్ను అది అనుకోకుండా దొరికింది. నువ్వు నన్ను ఏం చేయలేదని నేను చాలా మాట. ఎందుకంటే వృత్తి గురించి మనం మా వస్తుందని పారిపోలేము, పారిపోయినా దానికి చిక్కక తప్పదు. ఎన్ని విషయాలు కావచ్చు, అయినా మనం దాని ముందు మనం ఓడిపోక తప్పదు. అందుకని దాని వృత్తి గురించి ఎవరు భయపడవలసిన అవసరమే లేదు. బికాస్ సెకండ్ లాస్ట్ స్టేజ్ ఉన్నాను. జీవిత సత్యంలో కూడా నేను ఇప్పుడు 78 సంవత్సరాల 5 నెలల కాలం ఉన్నా. అయితే నేను ఇంకా 16 సంవత్సరాల పాటు బతుకుతాను. ఒక ఛాలెంజ్ ఉంది నాకు. 6వ మనసు ఇంకా 16 ఏళ్ళు నేను బతకాలని, 18 ఏళ్ళు నాకు బతకాలని ఇంకా ఉంది నాకు. ఒక మనిషికి మనసు సాక్షి, ఒక మాటకు మనసు సాక్షి, మనసుకు నడక సాక్షి. నేను కావాలని ఏదో చెప్తే వాళ్ళ దేవుడు అన్నింటి దాన్ని ఉన్నది కదా, అన్ని తను వింటాడు. అందుకే ఏ చిన్న మాట మాట్లాడారు జాగ్రత్త చెవులు మనిషిలో పెద్ద పెద్ద కళ్ళు చిన్న అన్ని గమనిస్తాడు. విఘ్నేశ్వరుడు అంటే అక్కడ ఉంటాడు. అందుకే మనం దేనికి భయపడదు. ఒక అజ్ఞానానికి, ఒక అన్యాయానికి, ఒక దౌర్జన్యానికి, ఒక కోరుకు మనం భయపడాలి తప్ప ఏ దానికి భయపడవలసిన అవసరమే లేదు. నువ్వెంత అంటే నేనెంత అంతే. పుట్టినప్పుడు మనం ఏం తెచ్చాము, పుట్టినప్పుడు మనం తెచ్చింది ఏం లేదు, పోయేటప్పుడు కొనుక్కోకున్నది ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం ఒక ధర్మం. కవిశ్రేష్ఠుడు చక్రవర్తి శ్రీనివాస్ గారు నాకు ఎన్నో విధాలు ఆదరించి సహకరించి వచ్చి ప్రత్యేకంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. వాస్తవానికి ఇది మాట్లాడే కార్యక్రమం కాదు, కానీ ఒక వ్యక్తి గురించి చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే బాణం పట్టుకులను చూస్తే రాముడు మొత్తం, నెవలి పింఛము పిల్లలకు ఉంటే కృష్ణుడు మొత్తం, బుర్ర ఉన్నది అనుకోని వినాయకుడు అనుకుంటాం. అదేవిధంగా ఆడప్రకాశం ఉన్న వ్యక్తి మన ఊరు వాడే, మన కులం వాడే, మన దగ్గర మెసేజ్ అడగని ఎవరికి తెలియదు. దాదాపు నాకు కూడా 10 సంవత్సరాల క్రితమే పరిచయం. నేను ఈ ఊళ్ళో పుట్టినా కూడా దాదాపు నాకు పద్మశాలి అంటే 90% అంటే 190 మంది నేను తెలుసుంటా, లేకుంటే వాళ్ళు నాకు తెలుసుంటారు. అలాగే నాకే ఈ వ్యక్తి తెలియకపోవడం బాధాకర విషయమైనా కానీ తెలిసినప్పటి నుంచి మాత్రం మంచి స్నేహితులుగా వెళ్తున్నాం. వాస్తవానికి సార్ గురించి చెప్పే ఆరాధన నాకు లేదు, కానీ నేను పక్క నాస్తికుడు. అంటే నాకు తెలిసినప్పుడు ఈ సారు కొట్టు కూడా పెట్టుకోబోతుండే.
బొట్టు పెట్టుకోబోతుంటే దేవుడికి దండం కూడా పెట్టుకోబోతుండే. నా పరిచయం రాగానే మొట్టమొదటిసారిగా అయ్యప్ప గుళ్ళకు నేను తీసుకుపోయినా ఈ సాగు బొట్టు పెట్టించిన, అక్కడ పూజలు చేసిన. ఆ ఒక గొప్పతనం అనేది నాకు దక్కించింది సారు. ఆ విషయంలో మాత్రం సారు నేను రుణపడి ఉన్నాను. ఆ నమ్మకం మీదనే సారు కృష్ణ మందిర జగద్గురుము అనే కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో వచ్చిండు. మా మేడం కూడా ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయాలి అంటే రామాదేవి గారు కూడా దాండియాలో కొంచెం ప్రావీణ్యత ఉన్నాయి కదా, ఆమె మీరు ముందు వెళ్ళాలని సారు చెప్పడం జరిగింది. సరే సార్, ఒక భగవంతుడి కార్యక్రమాన్ని మన టెంపుల్లో చేస్తే బాగుంటుంది, మరి దానికి ముందు సాంప్రదాయ గారు ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని నేను చెప్పడం జరిగింది. సరే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారు మనకు సహాయ సహకారాలు అందించడం వల్లనే ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి వారికి సభాముఖంగా మాకు అతను తండ్రి సమానం కాబట్టి వారికి పాదాభివందనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాకు చేదోడగా ఉండి ఇంత దిగ్విజయంగా చేయించినందుకు ప్రత్యక్షంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రకాశం గారు నాస్తికుడైన ఒక భగవద్గీత భగవంతుడి గురించి ఇంత స్పష్టంగా తెలియజేయడం నిజంగా గర్వించదగ్గ విషయమే. అతను ఎన్నో పాటలు రాసిండు, పద్యాలు రాసిండు. జంతువులతో మాట్లాడించిన ఘనత కూడా వీరికే దక్కింది. ఎందుకంటే మనిషితో మాట్లాడని రోజులు ఇవి. అట్లాంటి జంతువులతో మాట్లాడించి జంతువుల మీద ఒక 100 పద్యాలు అంటే ఒక 100 కథలు రాసిండు. అంత గొప్ప వ్యక్తి. మన మార్కండేయుల్లో కార్యక్రమం నిర్వహించడం సంతోషం. సమయం లేదట, అందరూ గోపాల్ గారు. థ్యాంక్ యూ. రామాదేవి గారి మాకు ఒక చిన్న సన్మానం ఉంటుంది, తర్వాత మీరు చేయండి. నేను చేసినాక మీరు చేయండి, సమయం లేదు కాబట్టి. సమయం ఇస్తలేదు కదా. మంత్రం చదువుతాం కిరీటం పెట్టుకోండి సార్. ఫోటో దిగాలి మన కిరీటం పెట్టుకోండి. మీరు కొన్ని ఫొటోస్ తీయండి. సన్మానం చేసేటువంటి మంచి ప్రకాశం గారికి చెప్తాను. ఒకసారి భయా అరే ఒకసారి వీడియో మీరు తీయండి. వీడియో అండి పట్టుకో. నాకేదో చిన్న సత్కారం చేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఛత్రపతి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే మీ డిపార్ట్మెంట్ కదా. వేషాలంకరణ డైరెక్టర్ శుభం వేషాలంకరణ